అందరికీ వందనాలండి. ఈరోజు మనం క్రిస్మస్ సందేశాన్ని విందాం. మరి ప్రార్థనతో ఈ సందేశాన్ని మొదలు పెట్టుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా దేవుడో తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవ రక్షకుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఈ లోకంలో నాయన అయ్యా మీ వంటి వారు ఎవరు లేరు ప్రభా. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా నాయన ఈ వర్తమానం ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మహిమగంత ప్రభావాలు మీరు ఒకరే పొందుకోమని, పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా కల్వరీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి వర్తమానంలోకి వెళ్దాం. క్రిస్మస్ అనగానే మరి చాలా విషయాలు చెప్తూ ఉంటారు సేవకులు. మరి అనేకమైన మర్మాలు బయలుపరుస్తూ అనేక కోణాల్లో మరి క్రిస్మస్ సందేశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ దేవుడు నాలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్నమాట. మరి క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రిస్మస్ అంటేనే ఆరాధన అండి. క్రిస్మస్కి అర్థం ఆరాధన అని మనందరికీ తెలిసిన విషయమే. మరి మొట్టమొదటి ఆరాధన మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8, 9 వచనాలు చూసినట్లయితే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండేను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు సర్వాధికారియకు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక రాత్రింబగలు చెప్పుచుండను. హల్లెలూయా. చూడండి, పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము మానక మరి గానాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారనమాట. అలాంటి దేవుడు మరి మానవ సమయాల్లోకి, మరి కాలాతీతుడైన దేవుడు మానవ సమయాల్లోకి, మానవ చరిత్రలోకి రావాల్సిన అవసరత ఏమిటి అంటే, మనం మొట్టమొదటి ఆరాధన ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి పరలోకంలో నా స్తుతులు అందుకుంటున్న దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సిన విషయం ఏంటంటే, మరి మానవ చరిత్రలోకి, మానవ సమయాల్లోకి మానవునిగా ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు అంటే, కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మరి ప్రభువుని స్తుతించుటకు ప్రధాన దూతున్నాడు. ఎవరండి? లూసిఫర్. వాడిని దేవుడు ఎలా నిర్మించుకున్నాడంటే, దేవునితో సమానముగా నిర్మించుకున్నాడు. సభా పర్వతము మీద కూర్చుండబెట్టి ఉన్నాడు. ఆయనకు ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూసినట్లయితే, తేజోమయుడా వేకు చుక్క అనే ఒక బిరుదును కూడా తనకు ఉన్నట్లుగా చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో చూసినట్లయితే, మరి రత్నాలతో, మరి గోమేదకము, వైడూర్యాలు, బంగారముతో తను పొదిగించి మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా, ప్రభుని స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. లూసిఫర్ ఎలాంటి వాడు? మొదటిలో అంటే జ్ఞానవంతుడు, పవిత్రుడు, పాటలు పాడేవాడు, గాయకుడు, అలాగే మరి బలశాలి, సౌందర్యవంతుడు. ఇన్ని క్వాలిఫికేషన్స్తో దేవుడు మరి లూసిఫర్ను నిర్మించుకొని దాన్ని ఆరాధించుటకు, మరి దేవునితో సంభాషణ చేయుటకు మరి సాతానుడిని దేవుడు లూసిఫర్ని నిర్మించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడితో నేను సమానుణ్ణి, మరి ఆయనకి చెందాల్సిన ఆరాధన నాకు కూడా కావాలి అని కోరుకున్నప్పుడు, మరి దేవుని సింహాసనాన్ని కోరుకున్నప్పుడు, మరి అప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన హృదయ వాంఛను ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, మరి సాతాన్ని, లూసిఫర్ని పాతాళానికి త్రొక్కివేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం, అలాగే మరి యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చూసినట్లయితే తన గురించి రాస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే
మరి పాతాళ లోకానికి వచ్చేటప్పుడు కొన్ని దూతలు కోట్ల దూతలు, కొన్ని కోట్ల దూతలను తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. అంటే తన పార్టీ మరి ఎవరైతే ఇష్టపడుతున్నారో, మరి ఏసైతో ఉండి కూడా ఏం చేస్తున్నాడు, ఈయన ఒక టీం మెయింటైన్ చేసినట్లుగా పరలోకంలో మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళని తీసుకొని ఏం చేశాడు, తనొక్కడే పాతాళానికి రాలేదండి, తనతో పాటు కొన్ని దూతలు తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా మరి సాతాను కూడా అన్ని విషయాలు చేయగల శక్తి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం అన్నమాట. సాతాను కూడా అన్ని విషయాలు చేయగలడు, సర్వ అధికారము సాతానికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. మరి యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో చూసినట్లయితే మనం దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. హల్లెలూయా. ఎవరున్నారండి ఏదెనులో? మనమేమనుకుంటాం, ఏదెనులో అవ్వ ఆదాము. ఫస్ట్ దేవుడు అవ్వ ఆదాముని నిర్మించాడు, అప్పుడు సాతాను ఏదెనులోకి ప్రవేశించాడు అని మనం అనుకుంటాం. కానీ మొట్టమొదటిగా ఏదెనులో ఎవరున్నారండి? సాతానుడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దేవుని తోటయగు ఏదెనులో నువ్వు వింటివి. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 13వ వచనం చూసినట్లయితే దేవుడు తోటయగు ఏదెనులో నువ్వు వింటివి. అంటే ఆదాముకి అవ్వకి ముందు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు అవ్వని ఆదాముని తయారు చేశాడు అంటే ఆయనతో స్నేహం చేయటానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయన ఆరాధించటానికి, మరి ఆయన నిర్మించిన వాటికి అధికారిగా ఉండటానికి వారిద్దరిని నిర్మించినట్లు మనం చూస్తాం. సర్వ సృష్టి మీద వారికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం అనమాట. ఏదేను తోటలో మరి అవ్వకి ఆదాంకి ముందున్న సాతానుడు ఏం చేస్తున్నాడు? అవ్వని, ఇది నిజమా, మీరు తింటే దేవతలా అయిపోతారు, అందుకనే మిమ్మల్ని తినొద్దన్నాడు దేవుడు అని ఒక అబద్ధపు మాట వారికి చెప్పి వారి హృదయాల్లో ఏం చేశాడు? దేవుడికి దూరం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడండి? ఆది నుంచే, సృష్టి ప్రారంభం నుంచే వాడు అబద్ధికుడుగా మరి ఏదేనులో మనం చూస్తాం. ఇప్పుడు అబద్ధాలు, మోసాలు, హత్యలు, ఇక ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, కయ్యూను హేబేలు విషయంలో అక్కడ రక్తపాతం జరిగింది. చూడండి, హేబేలు ఏం చేశాడు? చంపాడు. అంటే హత్య, అబద్ధము, హత్య, మోసము, దొంగతనము, మరి దేవుని ఆజ్ఞలన్నీ అతిక్రమింపజేస్తున్నాడు. ఎవరు? సాతానుడు. వాడికి ఈ లోకంలో అసలు పట్టడానికి పగ్గాలు లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే విచ్చలవిడిగా మరి దేవుడు నిర్మించిన వారిని నాశనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభువారు మరి తన స్వహస్తాలతో నిర్మించుకున్న ఒక మానవుడు జీవితం పాడు కాకూడదని మరి యోహాను 1:1 చదివినట్లయితే చూడండి, వాడు ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా అబద్ధం ఆడిచ్చాడు, తర్వాత హత్య చేయించాడు, తర్వాత దొంగతనాలు చేయించాడు. ఇలా మనిషికి ఏదో ఒకటి దేవుడికి వ్యతిరేకమైన క్రియ చేస్తూ విగ్రహారాధన, విగ్రహాలను పెట్టించి మోషే కాలంలో విగ్రహాలు పెట్టి పూజించారు, దూడలను చేసి పూజించారు. దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఇక సహించలేక మరి మనిషి పతనమైపోయి మరి మరణించినప్పుడు మరి సాతాను లిస్టులో వాళ్ళందరూ వెళ్ళిపోవడం చూసి ఏం చేస్తాడు దేవుడు? యోహాను 1:1 చూసినట్లయితే ఒక్క దేవుణ్ణి, యోహాను సువార్త 1:1 చూసినట్లయితే ఈ లోకంలో జరుగుతున్న అరాచకాలకి, మరి అవినీతికి, అబద్ధానికి, మరి వీటన్నిటికీ పోలీస్ స్టాప్ పెట్టాలంటే మరి ఏం చేయాలంటే తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించవలసి ఉన్నది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను.
వాక్యము దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. చూడండి ఇక్కడ సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన్ను మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం చేస్తాడండి? ఒక్కగాని ఒక కుమారుని శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. మనకి ఆరాధన మొదట పరలోకంలో జరిగిందండి. రెండో ఆరాధన ఎక్కడ జరిగిందండి? లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ప్రభువారు తను జన్మించటా కూడా పరిశుద్ధతను వెతుకున్నట్లుగా, మన పరిశుద్ధమైన దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధమైన దేవుడు మన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మరి తను ఈ లోకానికి రావటానికి కూడా పరిశుద్ధులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరండి? మరియ పరిశుద్ధురాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో వండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే చూడండి, మొట్టమొదటిగా పరలోకంలో ఆరాధన జరిగింది. రెండో ఆరాధన ఎక్కడ జరిగిందండి? భూమి మీద. వెంటనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీదే సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. హల్లెలూయా. వెంటనే పరలోక సైన్యము ఎక్కడికి వచ్చిందండి? భూలోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. రెండో ఆరాధన ఎక్కడ జరిగిందండి? లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాం. రెండో ఆరాధన వెంటనే పరలోకపు సైన్య సమూహము ఎక్కడ దిగిందండి? భూమి మీదకి దిగినట్లుగా. సర్వోన్నతమైన స్థలములు చూడండి. భూమి మీద మనుషులకి సమాధానం, అప్పటి వరకు సమాధానం లేదండి, లేదు. సాతానుడు ఏం చేస్తున్నాడు? ఇష్టం వచ్చినట్లు మనుష్యుని హృదయాన్ని వాడుకుంటున్నాడు. ఇష్టం వచ్చినట్టు నరకానికి జనాల్ని అప్పగిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇష్టం వచ్చినట్లు వాడు విగ్రహాలకి పూజలు చేయించినట్లు మనం చూస్తున్నాం అనమాట. ఎన్ని అసమాధానంగా ఉన్నాయి ఈ లోకంలోకి. సమాధానంగా రెండో ఆరాధనగా యేసుప్రభువు ఈ లోకానికి రెండో ఆరాధన ఈ లోకంలో జరిగినట్లుగా చూస్తున్నాం. ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏంటండి? భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండ్రి. రెండో ఆరాధన ఎక్కడ జరిగిందండి? భూమి మీద. మన కోసం తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి శిశువుగా మరి ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. రెండో ఆరాధన మరి లూకా సువార్త మరి 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదివినట్లయితే రెండో ఆరాధన మనకు అక్కడ కనపడింది. హల్లెలూయా. మరి పరలోకంలో స్తుతింపబడుతున్న దేవుడు మనుష్యుల మరి సమయాల్లోకి, మన మానవ చరిత్రలోకి రావాల్సిన అవసరం మీకు ఇందాకే చెప్పా. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన్ని అదృశ్య దేవుణ్ణి ఎవరు చూడలేదు కనుక ఆయన్ని కనపరుచుకోవడానికి ఈ లోకానికి మొట్టమొదటి చాలా విషయాలు ఉన్నాయి. నేను 3 చెప్తాను. ఒకటి, ఆయన్ని కనపరుచుకోవడానికి ఆయన ఇలా ఉంటాడు, పరలోకంలో దేవుడు ఇలా ఉంటాడు అని. రెండోది, రక్తం చిందించడానికి, అంటే మన సువార్తల్లో అన్నీ కూడా ఆయన శిలువ మరణాలు మనం చూస్తాం. మూడవది, మరణాన్ని జయించాలి. ప్రభు మరణాన్ని జయించకపోతే మనకి పరలోకం లేదు. అందుకని ఈ 3 విషయాలను బట్టి దేవుడు ఈ లోకానికి రావాల్సి ఉంది. ఎందుకంటే సమాధానం అంటే ప్రభు రాకతోనే మనకందరికీ సమాధానము, శాంతి, నెమ్మది. మరి
మరి మనం దరిద్రంలో ఉన్నప్పుడు దరిద్రతను ఈ లోక సంబంధమైన దరిద్రం గురించి మనం ఆలోచించకూడదండి. ఈ లోక సమస్యలు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ దరిద్రం వస్తుంది, మరి ధనము వస్తుంది. ప్రభు అరచి ఈ మరి పరలోక సంబంధమైన ధనాన్ని ఇచ్చి ఈ లోక సంబంధమైన దరిద్రాన్ని పోగొట్టినట్లు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా రెండవ ఆరాధన కూడా జరిగింది. మూడో ఆరాధన కూడా ఉందండి. ఎక్కడది అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం చూడండి. అక్కడ మూడో ఆరాధన అండి. ఆ పట్టణములో 21వ అధ్యాయం ప్రకటన 21:23 వచనం కానీ చదువుదాం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దాని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. హల్లెలూయా. మూడో ఆరాధన కూడా ఉంటుందండి. ఈ లోకంలో యేసుప్రభువు వారు వచ్చినప్పుడు రెండో ఆరాధన జరిగింది. మూడో ఆరాధన ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ పరలోకంలో జరుగుతుంది. అది ఎక్కడ అంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూసినట్లయితే 26వ వచనం చూద్దామండి. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. జనములు అంటే మనము తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలోకి ప్రవేశింతురు గాను నిషిద్ధమైనది దేవునికి అసహ్యమైనది. దేవునికి అసహ్యమైన ఏంటండి? సాతాను చేపించింది. ఈ లోకంలో ఈ దేవుడికి వ్యతిరేకమైనది ఏదైనా కూడా నిషిద్ధమైనది. సాతాను చేపించేయని కూడా అవే: అబద్ధము, హత్య, మోసము, వ్యభిచారము, విగ్రహారాధన, అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా నిషిద్ధమైనవి, దేవునికి వ్యతిరేకమైన. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అంటే నిషిద్ధమైనది ఏంటండి? దేవుడు శపించిని ఆకాను చూసినట్లయితే మరి శపితమైన తీసుకొని వచ్చి తన ఇంటిలో పెట్టుకున్నప్పుడు తనకి తన కుటుంబానికి కూడా అది శాపం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేయొద్దు అన్న పని చేసినప్పుడు తన ఒక్కడికే కాదండి, తన కుటుంబానికి కూడా దాని ప్రతిఫలం జరిగింది. దీన్ని బట్టి మరి ఆకాన్ని రాళ్లతో కొట్టి రాళ్ల కుప్పలుగా వేయబడింది తన కుటుంబం మీద. చూడండి ఎంత పెద్ద శిక్షో. మరి శపితమైనది మన ఇంట్లో ఉండకూడదు. నిషిద్ధమైనది ఏదైనా ఉన్నట్లయితే జీవగ్రంథంలో లిఖింపబడదు. హల్లెలూయా. అంటే మూడో ఆరాధనలో మనం పాల్గొనలేము. చూడండి ఇక్కడ ఏమంటాడు? జనులు ఏం చేస్తారంటే జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేది. ఎప్పుడండి? అది పరలోకంలో. మనం దేవుని ఎదుర్కొనేది ఎప్పుడు? ఈ లోకంలో కాకుండా మనుషుల తర్వాత మనం మరణించాక పరలోకంలో దేవుని ఎదుర్కొంటాం. అక్కడ ఎదుర్కొన్నప్పుడు జనులు ఏం తీసుకెళ్తారంట? మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలోనికి ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనా నిషిద్ధమైనది. ఆకాను విషయం మనం చూసినట్లయితే నిషిద్ధమైనది. అసహ్యమైనవి ఏవండి? అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అసహ్యమైనది ఏదండి?
సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం కాని చదువుదామండి. అవేవనగా అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యచనాలు యోచించు హృదయమును, కీడు చేయుట దొరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును, ఈ 7 కూడా యెహోవాకు అసహ్యములైనవి. అబద్ధమునైనను అసహ్యమునైనను చేయవాడు ఆ ద్వారములో ప్రవేశింపనే విగ్రహారాధన అంటే బొమ్మలు కాదండి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తావో అదే విగ్రహారాధన. అంటే విగ్రహం కాదండి. నీవు ధనాన్ని ప్రేమించావనుకో అదే. నిషిద్ధమైనదంటే ఆకానికి తెలుసు కండి. ఆకాన్ ఏం చేస్తాడు? శపించబడిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తన కుటుంబం మొత్తం కూడా ఏమైంది? రాళ్లతో కొట్ట చంపబడారు. అలాగే నిషిద్ధమైనది ఏదో మరి దేవుడి అవసరం లేదు. నీకు ఆత్మీయ జీవితంలో నీకు ఇది వద్దు, విడిచిపెట్టు. ఆత్మీయ జీవితంలో ఇది విడిచిపెట్టు అన్నప్పుడు మనం విడిచిపెట్టాలి. మనం బాప్తిసం తీసుకున్నాడు అంటాం. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మన మనం యేసునామంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చేస్తామండి? అన్నీ విడిచిపెడతాం, మన పాత రోత జీవితాలు కదండి. కానీ మళ్ళీ అవి తీసుకున్నట్లయితే, అవి మళ్ళీ మనం అనుకరించినట్లయితే సాతాన్ని వెంబడించేవారిగా ఉంటాం కదండి. అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. మనం మొట్టమొదటిగా ఆకాన్ గురించి చూసాం. రెండవదిగా అసహ్యమైన దానిని. అసహ్యం అంటే మనం సామెత గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ వచనం కానించి దేవునికి అసహ్యమైన చూసాం. అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను. ఇవన్నీ జరిగించుటకు సాతాను ఈ లోకంలో దేవుడు పాతాళంలోకి త్రొక్కినప్పుడు వాడి శక్తిని బట్టి ఏదైనా తోటలో నివసించాడు. మళ్ళా జనాల్లో నిషిద్ధమైన దానిని, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించాడు. మనం 3వ ఆరాధనలో పాల్గొనాలి అంటే మరి ఈ లోకంలో ఆరాధన బాగానే ఉంటుంది. మనుషులంగా ఈ భూలోకంలో జరిగించే ఆరాధన చాలా తేలికగానే ఉంటుంది. అంటే ఉదయాన్నే లేస్తాం, చక్కగా దర్శనం చేస్తాం, అడగంటే మరి పిండి వంటలు చేసుకుంటాం, మరి మందిరానికి వెళ్తాం, దేవుని ఆరాధిస్తాం. ఇదంతా మామూలుగా జనరల్గా జరుగుతున్నది. కానీ మనం ఒకానొక దినమున మరణించినప్పుడు, మరి 3వ ఆరాధనలో మనం పాల్గొనాలి అంటే మరణించినప్పుడు మన ఆత్మ దేవుని యొద్ద మరి ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు మనం తీసుకువెళ్ళే వారిలాగా. జనములు అంటే శరీరంతో కాదండి, జనములు తమ మహిమను, ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. ఎప్పుడంటే జనములు పైకి ఎప్పుడు వెళ్తారు? ఈ లోకంలో మరణించి మరలా లెగిసినప్పుడు తమ మహిమను, ఘనతను దేవుని కోసం తీసుకువెళ్ళే వారిలాగా ఉంటారు. ఎందుకంటే 3వ ఆరాధన ఎక్కడ జరిగిద్దండి? మరలా పరలోకంలో జరిగిద్ది. ఇక్కడ ఏంటంటే మనం 3వ ఆరాధనలో ఉండేవారిలాగా ఉండాలి అంటే ఈ లోకంలో సాతాన్ని మనం ఓడించాలి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడే యేసు ప్రభువాన్ని ధరించుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణను, అంటే ప్రభువారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చి మనిషి గురించి మరి ఈ లోకానికి వచ్చాడో అది నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా నిషిద్ధమైన దాన్ని, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని, ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఈ లోకంలో 3వ ఆరాధనలో మనం పాల్గొనే వాళ్ళలాగా ఉండాలి. మరి క్రిస్మస్ అంటేనే మన జీవితాల్లో, మన హృదయాల్లో, మరి మన కుటుంబాల్లో మరి జరగాలి. క్రిస్మస్ అంటేనే ఆరాధన. అట్టి ఆరాధన మనందరికీ మన హృదయాల్లో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. ఆరాధన అనగానే ఒక 2 పాటలు పాడేసుకుంటే కాదండి ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? 3వ ఆరాధనలో మనం పాల్గొనే వారిలాగా ఉండాలి. 3వ ఆరాధన ఎక్కడ జరిగిద్దండి? పరలోకంలో జరిగిద్ది. చూసారా? గొర్రెపిల్ల యొక్కయు పరిశుద్ధ గ్రంథములు, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారై దానిలోకి ప్రవేశింతురు గాని అంటాడు. అక్కడ జీవగ్రంథమందు ప్రవేశించాలంటే ఏం చేయాలి? సాతాను తంత్రాలకు మనం లోపడకూడదు. ఈ లోకంలో నిజమైన ఆరాధన అండి
నిజమైన ఆరాధన అంటే ఏంటంటే మూడో ఆరాధనలో పాల్గొంటేనే మనం నిజమైన ఆరాధన జరిగించేవారుగా ఉంటాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైనది కాదండి ఆరాధన. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ భూలోకంలో ఆరాధన జరిగింది, మరలా పరలోకంలో కూడా ఆరాధన ఉంటుందని బైబిల్ గ్రంథంలో రాయించబడి ఉంది. ఎందుకంటే ఆరాధన అనేది 3 చోట్ల, పరలోకంలో జరిగింది, మళ్ళీ భూమి మీద జరిగింది, మళ్ళీ పరలోకం. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మన జీవితంలో ఉండాలండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా ముగ్గురు కూడా మన జీవితంలో జరిగినట్లయితే నిజమైన ఆరాధనలో మనం పాల్గొనే వాళ్ళలాగా ఉంటాం. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని చేయటానికి కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించటానికి ఈ లోకంలో కుమారుడు వచ్చాడు. కుమారుడు చనిపోయి మరి లేచినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరించినట్లుగా చూస్తున్నాం. వీరు ముగ్గురు కూడా మన జీవితాల్లో వారు పనిచేయాలండి. నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్ మన జీవితంలో జరగాలంటే వీరు ముగ్గురు ఉండాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఉంటేనే మనం 3 ఆరాధనలో పాల్గొనే వాళ్ళలాగా ఉంటాం. ఇక్కడ విజయగానే ఉంటుందండి, ఆరాధన అంటే విజయగానే ఉంటుంది. కానీ 3 ఆరాధనలో పాల్గొనటానికి మనం చాలా అర్హతను సంపాదించుకోవాలి. ఈ లోకంలో 3 ఆరాధనలో పాల్గొనాలంటే ఈ లోకంలో దేవునికి ఇష్టమైనట్టుగా జీవించాలండి. దేవునికి ఇష్టమైనవన్నీ మనం ఇందాక ధ్యానించుకున్నాం. ఆయనకి ఇష్టమైనది ఏంటి? ఆయనకి ఇష్టంగా బ్రతకాలంటే ఇక్కడ జరిగినవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, ఈ 3 జరిగించేవాడు ఏమాత్రం కూడా 3 ఆరాధనలో పాల్గొనడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన ఆరాధన ఈ లోకం వరకే ఉంచుకుందామా? మరి పరలోకం వెళ్ళేంత వరకు ఉండేవాళ్ళలాగా ఉన్నామా? ఈ లోకం వరకే, ఈ లోకంలో సంబరాల వరకే. పండగ రోజే వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి మందిరానికి. బాప్తిసం తీసుకుంటారు, మరి అన్నిట్లో పాల్గొంటారు, కానీ మందిరానికి వెళ్ళే వాళ్ళలాగా ఉండరు. ఆదివారం మందిరం మానేస్తారు. ఒక్కసారే భక్తులు అయిపోతాం పండగ రోజు. హల్లెలూయా! పండగ రోజు ఒకసారి భక్తులు అయిపోతాం. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని రక్షించటానికి. మరి ఆయన వచ్చిన దాన్ని మనం మర్చిపోయాం అనుకోండి, 3 ఆరాధనలో ఉంటామండి, ఉండలేము. మన జీవితంలో 3 ఆరాధన జరగాలంటే ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించి మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళాలి, ఆయన బోధ వినాలి, ఆయన వాక్యం ధ్యానించాలి, ఆయనతో అంటుకట్టబడాలి. నిజమైన ఆరాధన మన జీవితంలో జరిగింది అని ఒక నిర్ధారణ ఎప్పుడు జరిగిందంటే మన పరలోకంలో మన ఘనతయు మహిమయు అవన్నీ తీసుకెళ్లే వారిలాగా ఉన్నట్లయితే నిజమైన ఆరాధన మన జీవితంలో అదే నిజమైన క్రిస్మస్ అండి. దేవుడు కోరుకునేది నిజమైన క్రిస్మస్. నిజాన్ని కోరుకుంటున్నాడు. అబద్ధాన్ని వాడు ఎలా ఉపయోగించాడంటే వాడికి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో ఉపయోగించాడు. అది కొట్టివేటాకే యేసుప్రభువు వారు మరలా మానవునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిజమైన ఆరాధన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మరి మన సంఘాల్లో జరగాలంటే మరి మనమందరం కూడా దేవుని వాక్యం ప్రకారం మనం జీవించే వాళ్ళలాగా, అబద్ధాన్ని గెలిపించకుండా నిజాన్ని మాత్రమే వెంబడించే వాళ్ళలాగా. నిజమే ఎవరంటే యేసయ్య, సత్యము ఆయనే, శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుటకు వచ్చాడు. ఆయన అనుసరించే వారిగా మనం ఉండాలని మరి చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవుడో తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా కోసం పరమను విడిచి నాయన భూలోకానికి వచ్చిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా కోసం ప్రభా అయ్యా మీరు చేసిన నాయన ప్రభా త్యాగమును నాయన గుర్తుంచుకొని నిజమైన ఆరాధన మా హృదయాల్లో, మా జీవితాల్లో అయ్యా జరిగించుకొని అయ్యా 3 ఆరాధనలో మేమందరం కూడా పాలిభాగస్నం అయ్యేటట్లు నాయన మాకు శక్తిని, జ్ఞానాన్ని, వివేకమును ఈ లోకంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ విధంగా జనులు నాయన తమ మహిమయు ఘనతయు నాయన మీ సన్నిధికి పరలోకమునికి తెస్తున్నారో అదే వారి మార్గంలోనే మేమందరం నడిచేవాళ్ళ ఉండేటట్లు సహాయం చేయమని అయా ప్రతి విషయంలో తోడుగా ఉండండి. మీకు అసహ్యమైనది ఆయా నిషిద్ధమైనది, అసహ్యమైనది విడిచిపెట్టి ఈ లోకంలో ప్రభా మిమ్మల్ని వెంబడించే వాళ్ళ ఉండేటట్లు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్.